హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్రౌడ్ని చూస్తే నాకైతే భయం వేస్తుంది. వెళ్ళాలా వద్దా అన్న డౌట్ కూడా వస్తుంది. కాకపోతే వెళ్దామని వచ్చాము కదా, ఇంత రెడీ అయ్యి మరి వెళ్ళాలన్నమాట. సో ఎక్కడికి వచ్చాను ఏంటి అనేది చెప్తా. బాక్స్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. మూవీకి అనుకుంటున్నారా? కాదండి, టికెట్స్ తీసుకోవడానికి అనమాట. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి పేటిఎం, రెండు డబ్బులు ఇవ్వండి అని చెప్పి. మా దగ్గర డబ్బులు లేవన్నమాట. డబ్బులు లేకపోతే నోరు పూసుకుని బయటికి వెళ్ళండి అన్నాడు. మేము ఎలా వెళ్తామని చెప్పి నా ఫ్రెండ్ బ్యాగ్ నా బ్యాగ్ తెగెత్తికేస్తే డబ్బులు అయితే దొరికాయి. టికెట్లు పట్టుకొని లోపలికి వెళ్తున్నాం. వెళ్ళే ముందు అయితే ఇలా లైటింగ్తో ఇలా క్లాసీగా లైట్స్తో ఎంట్రీ డెకరేట్ చేశారు. హైదరాబాద్కి వచ్చాము. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అంతా చూపిస్తాను. ఇది నా ఫ్రెండ్ హాసిని, నేను హాసిని కలిసి శ్రీమతి శ్రీనివాస్ చేసాం. నా సిస్టర్ అన్నమాట. సో ఇక్కడ ఎలా ఉంది ఏంటి షాపింగ్ మొత్తం చూపిస్తాం. మ్యూజిక్ లౌడ్ అయితే సో మ్యూజిక్ కూడా నడుస్తుంది, అది కూడా చూపిస్తాం. లైటింగ్స్, దట్టు అవుట్డోర్, అసలు ఆ సీక్వెన్స్ అంతా అలా మనుషులు ఎవరి పనులు వాళ్ళు గజిబిజిగా తిరుగుతుంటే నాకేదో అబ్రాడ్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఫుల్ వైబ్స్ అనమాట. సో ఇలా ఉందన్నమాట వైబ్. ఆ వైబ్ని కొంచెం ఫుల్ఫిల్ చేసుకొని ఇంకా స్టార్ట్ రెడీ షాపింగ్కి అని చెప్పి షాపింగ్ అయితే దూరా. ఈ షాప్లో అయితే భలే క్రేజీగా ఉన్నాయని చెప్పి దూరాను అనమాట. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసినవేనండి. ఇవి మళ్ళీ మనం బయట చూడాలి అనుకుంటే ఉండవన్నమాట ఈ టైప్లో. సో ఈ ఫెదర్స్తో ఇవి అయితే నాకు బాగా నచ్చాయి. 100 రూపీస్ అలా ఉన్నాయి అనమాట ప్రైస్. చిన్నపిల్లలకు కూడా క్లాతింగ్, నైట్ వేర్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఇయర్ రింగ్స్ నాకు భలే నచ్చాయి. సో అంటే వీళ్ళ థాట్స్ బాగున్నాయి అనిపించింది నాకు. డిఫరెంట్గా ఇయర్ రింగ్స్, కొంచెం ట్రెండీని బాగా ఫాలో అవుతారు అనిపించింది. ఇవి చూడంగానే నాకు ట్రెండీగా ఉన్నారు. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు ఏంటంటే అన్నీ ఒకే చోట మనకు కనిపిస్తాయి అన్నమాట. రకరకాల పీపుల్, రకరకాల మైండ్ సెట్స్, వాళ్ళ థాట్స్. సో నాకు అన్నీ ఒకే చోట ఉంటే బాగుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే రెగ్యులర్గా మనం ఎప్పుడు చూడం కాబట్టి సో సరదాగా అలా వెళ్ళి మనం చూసుకొని రావచ్చు. ఎందుకంటే మనకంటే ఎక్కువ వాళ్ళు ట్రెండింగ్లో ఉండడానికి ట్రై చేస్తారు. దీంతోపాటు ఇక్కడ బట్టలు కూడా ఉంటాయండి. ఇది అది ఉంటుందని చెప్పను, అన్నీ ఉంటాయన్నమాట. కొత్తగా అప్పుడప్పుడే డిజైనర్స్ నేర్చుకునే వాళ్ళు, డిజైనింగ్ చేయించే వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళు కూడా ట్రైల్స్ చేస్తారనమాట మన మీద. అసలు మనం కొంటామా కొనమా అని చెప్పి. ఇక్కడ ఏదో పికిల్ పచ్చడి పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా సరే మన ఊరు బుద్ధులు పోవు అన్నట్టుగా నాకు కూడా అంతే. సో పికిల్స్ ఆబ్వియస్లీ ఇష్టం కొంచెం. ఇంట్లో అయితే కొడతారు కదా ఎక్కువ తింటే, అందుకే ఇలా బయటకు వచ్చినప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ తినేయాలి. వీళ్ళు చక్కగా ఒక చిన్న గిన్నెలో అన్నము, మనకి ఏది కావాలో అది వేసి ఇలా ఇస్తున్నారనమాట. మనకు తినచ్చు, తీసుకోకపోయినా ఏం అనట్లేదు అనుకోండి. అలా అని చెప్పి మేము తీసుకోకుండా ఏం లేదు, తీసుకున్నాము. ఓ 2 కవర్లు అయితే తీసుకున్నాం. 600 ఏదో చార్జ్ చేశారు వాళ్ళు. అది బుడ్డి ప్యాకెట్స్ భలే ఉన్నాయి. ఇక్కడ పికిల్స్ కూడా చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట. ఇలాగే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఫేస్కి సంబంధించిన కూడా ఈ బ్రషెస్, ఈ కోమ్స్ అయితే వుడెన్ కోమ్స్ తెగ వస్తున్నాయి ఈ మధ్య. సరే మనం చూడటమే కదా అని చెప్పి చూసామన్నమాట. దాంతోపాటు టన్ క్లీనర్స్ ఇవి భలే ఉన్నాయి. అంటే బయట రోజు మనం చూసేదానికంటే ఇక్కడ కొంచెం భిన్నంగానే ఉంటాయి, డిఫరెంట్గానే ఉంటాయి. గరిటెలని అవని ఇవని వెరైటీగా ఇప్పుడు ఎక్కువ ట్రెండీగా ఫాలో అవుతున్న వాటిని వీళ్ళు ఇక్కడ మనకి దగ్గరగా అందుబాటులో అమ్ముతారనమాట. ఇవన్నీ ఏం తక్కువ ప్రైస్ అనుకోకండి, దానికి తగ్గట్టుగానే ప్రైస్లు ఉంటాయి. ఇవన్నీ పప్పుచారులు వేసుకోవడానికి, కూరలు వండుకోవడానికి. ఇవేంటంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, అవన్నమాట. గ్లాసులు కూడా ఉన్నాయి భలే వెరైటీగా. యాక్చువల్గా వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితం అయితే కొంచెం ఎక్కువ కష్టపడతారు, కాకపోతే రాదనమాట. హ్యాండ్మేడ్ సోప్స్ ఇవన్నీ. స్మెల్ అయితే బాగానే ఉంది, మరి అంత వరస్ట్గా అయితే లేవు, చాలా బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు పడుతుందా లేదా అని చెప్పి కాసేపు అక్కడ నుంచొని రీసెర్చ్ చేసి వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్న తర్వాత తీసుకోవచ్చు. ఫేస్కి సంబంధించింది కాబట్టి ఇది. మనకైనా ఏంటి, మనకు సంబంధం లేదు అని చెప్పి ఇక్కడ డాగులకు కూడా ఉన్నాయన్నమాట. చూడండి, డాగ్ స్టోర్ అనమాట. ఇక్కడ వీటికి కూడా మనకి ఇందాక ఇచ్చాడు కదా పచ్చడి తిని టేస్ట్ చేయొచ్చు అని చెప్పి, అలాగే వీటికి కూడా టేస్ట్ అనమాట. ఇదైతే అసలు ఆపుకోలేకపోతుంది. నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అన్నీ అక్కడ ఉన్నాయి, అన్నీ కెలిగేస్తుంది అనమాట. దాంతోపాటు చెప్పులు, ఇది అది అని ఉండదు, అన్నీ ఉంటాయన్నమాట. బేసికల్గా నాకు ఒకటే ప్లేస్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం, అన్నీ చూడడం అనేది భలే ఇష్టం అనమాట. అలాంటప్పుడు ఇది బెస్ట్ డీలే అనుకోవచ్చు. నా అలాంటి వాళ్ళకి షాపింగ్ చేస్తే చేయొచ్చు, లేదు ఫన్గా చూసుకొని సరదాగా అదిగో ఈ గుంపులో గోవింద అనుకుంటూ కొట్టుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అది విషయం.
పాపం యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు చాలా కష్టపడి డిజైన్ చేస్తారు, కానీ కొంతమంది అయితే వీడియోస్ తీయనివ్వరు. కొంతమంది నాకైతే ఎవరు చెప్పలేదు, కానీ కొంతమంది షాపుల్లో తీస్తుంటే నో 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 తీయొద్దండి అని చెప్పారనమాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పాపం వీళ్ళు ఇంత కష్టపడిన దాన్ని మేము వచ్చి చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మేమేదో దొబ్బేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు వీళ్ళు. మనకంత టాలెంట్ లేదని వీళ్ళకి అర్థం కావట్లా. సో నేను నా ఫ్రెండ్ ఏం చేసామంటే ఇదేదో కొంచెం కలర్ఫుల్గా ఉంది, అమ్మాయిలకి సంబంధించిన పద అని చెప్పి దూరి ఇక్కడ ఆ లిప్ టింట్ ఈ లిప్ టింట్ అని చెప్పి ట్రై చేస్తున్నాయి. ఏమీ కొనకుండా వెళ్తే బాగోదు కదా అని చెప్పి నేనే చెప్పా, ఎందుకు బాగోదు, 300 పెట్టి టికెట్ తీసుకుని వచ్చాయి, ఏం అనట్లే, అన్నీ మన కోసమే కదా, చూడడానికి కదా వచ్చింది, పదా అని చెప్పి వెళ్ళిపోదాం అంటే ఉండవే చూద్దాం అని చెప్పి చూస్తుంది అనమాట దాని ఆతృత. యాక్చువల్గా ఇది బాగానే ఉంది, మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలీదు. సరే తీసుకుందాం అంటుంది కదా అని చెప్పి 2 తీసుకున్నాం. ఏదో షాంపూలు గట్రా కూడా తీసుకున్నాం లేండి, 2 అంటే 2 తీసుకుంటాం ఏంటి, దాంతోపాటు బోల్డ్ అంతా షాపింగ్ చేస్తాం అమ్మాయిలు అనేటప్పటికి. ఏం కూడా కొంచెం బాగానే హ్యాండ్మేడ్ షాంపూలు సబ్బులు అని చెప్పి అన్నీ చేస్తున్నారనమాట ఓన్గా. నాకు అది బాగా నచ్చింది. సో అది విషయం. అయితే కొన్ని అయితే తీసుకున్నాము. వన్ ఉమెన్ ఆర్మీ ఇవన్నీ మీరే చేశారు, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ద లేబుల్స్ ఆల్సో. సూపర్, మరి ఇంత తిరిగిన తర్వాత ఆకలి వేయకుండా ఉండదుగా. అసలుకి చిన్న పొట్టలు చిన్నపిల్లలు ఏది కనిపిస్తుంది కావాలనిపిస్తుంది ప్రాణం. అలాగే ఇవి కూడా మాకు బాగా టెంప్ట్ చేస్తాయి అనమాట. దీనికి కూడా పెద్ద లైన్ ఓవర్ యాక్టింగ్ కాకపోతే. సరే ఏం చేస్తా, ఆకలేసిన ప్రాణానికి ఏదైనా కావాలనిపిస్తుంది అని చెప్పి తిందాం బ్రౌనీస్ అని చెప్పి బ్రౌనీస్ చేసినాం. భలే అయితే చేసాడు. ఆ బ్రౌనీతో పాటు ఈ బ్రెడ్ కూడా ఆర్డర్ చేసి, ఈ బ్రెడ్కి ఏదో చేసేస్తామని తెగ ఎక్స్పెక్ట్ చేసా. అంత సీన్ ఏం లేదు, బ్రెడ్ కట్ చేసామో క్రీమ్ పూసామో ఇచ్చేసామో అంతే చేసాడు. దానికి 250 ఏమో దొబ్బాడు. ఇంకేం చేస్తా, ఆకలేసిన ప్రాణానికి ఏదైనా తినాలని చెప్పి. నాకు అన్నిటికంటే నచ్చింది ఇదనమాట. ఇది వాళ్ళు ఓన్గా అక్కడికక్కడ కూర్చొని వేస్తున్నారండి. ఇదిగోండి ఈ ముస్లైన్ ఉన్నారు, ఈయనే అనమాట ఇవన్నీ వేసింది. నాకు భలే అనిపించింది అనమాట. ఆయన ఫోన్లో చూసి వేస్తున్నాడు చూడండి, మిర్రర్స్కి డిజైన్స్ కానీ ఇలాగా బాగుంది. ఫ్రాకులు కుట్టి పెట్టారు, ఐ మీన్ డిజైన్ చేసి పెట్టారు. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. నైస్ కదా. సో ఇప్పుడు బాగా రిసెప్షన్స్కి వాటికి వేసుకుంటున్నారు కదా, ఇలాగ ట్రెండీగా బాగుంది అంటే. ఇదేమో మట్టితో చేశారు. సో యాక్చువల్లీ వీళ్ళకి ఇంత టాలెంట్ ఉందా అనిపించింది అనమాట. మనమే ఇంత బెస్ట్ కలర్ ఇంత పనికి మాలిన వాళ్ళు మనమే అనిపించింది యాక్చువల్లీ ఇది తిరుగుతూ ఉంటే. సో నిజంగా ఒకటిలో ఒక టాలెంట్ బట్ బయటికి అన్న ఫీలింగ్ మనకి ఎంతో మనకెంతో మోటివేషన్ ఇస్తుంది. సో ఆ స్పిరిట్ ఉండాలన్నమాట మనలో, మనం ఏ పని చేసినా సరే. సో ఇదేమో ప్లాంట్ బేస్ అనమాట. నాకైతే ఇవి కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది, బట్ నాకు గుర్తులేదండి. నిజంగా వాడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకైతే